అందరికీ నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నేడు ఈ ఇల కైలాసం సాక్షాత్తు మణిద్వీపం కాబోతోంది. పార్వతీ పరమేశ్వరుడు మీనాక్షి సుందరేశ్వరుల రూపంలో మనకు సాక్షాత్కరించబోతున్నారు. కేవలం దర్శన భాగ్యం మాత్రమే కాదు, దివ్య భవ్య కళ్యాణ వాహన మహోత్సవంతో మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. అంతేనా, చిన్ని కృష్ణుడు నవనీత పూజను చేసేందుకు తరలి వస్తున్నారు. ఇక అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మనందరి సమక్షంలో కోటి గాజుల అర్చనను అందుకోబోతున్నారు. ఇలా ఎన్నెన్నో వైదిక క్రతువులతో మీ ముందుకు వచ్చేసింది ఈనాటి కోటి దీపోత్సవ మండపం. ఈనాటి వైదిక క్రతువులకు విచ్చేసిన మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్వలాం బింబోస్టీం స్మితదంత పంక్తిరుచితాం పీతాంబరాలంకృతం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఒకవైపు చిన్ని కృష్ణుడి నవనీత పూజ, మరోవైపు కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన, ఇంకోవైపు మీనాక్షి సుందరేశ్వరుల పరిణయోత్సవం. ఇన్ని వైభోగాలు ఈనాటి కోటి దీపోత్సవంలో ఆవిష్కృతమవుతున్న వేళ భక్తులను అనుగ్రహించేందుకు దివ్య సాకేతం నుంచి శ్రీ దేవనాథ రామానుజీయర్ స్వామివారు విచ్చేయనున్నారు. అంతేకాదు ఈనాటి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి వారి ప్రవచనామృతం కూడా ఉంటుంది. అంతేకాదు ఉడిపి శ్రీకృష్ణుని పూజా సమయంలో భగవద్గీత ప్రచారకులు డాక్టర్ గంగాధర శాస్త్రి గారి గాన ప్రవచనం కూడా ఉంటుంది. ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా అలమేలు మంగ సర్వయ వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవత్. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముతరుద్రగుం హువేమ ప్రాతర్జితం భగముగ్రగుం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్తా ఆధ్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిత్ రాజా చిద్యం భగం భక్షీత్యాహ భగప్రణేతర్భగ సత్యరాధః భగేవాన్ధియముదపదన్నః భగప్రణోజనయ గోభిరశ్వై భగప్రణుభిర్నువంతస్యామ ఉదేదానీం భగవంతస్యామ ఉద ప్రవిత్వ ఉత మధ్యే అహ్నా ఉదోదితామఘవన్ సూర్యస్య వయం దేవానాగుం సుమతౌ స్యామ భగ ఏవ భగవాగుం అస్తు దేవా తేన వయం భగవంతః స్యామ తంత్వా భగ సర్వ ఇజ్జో హవీమి సనో భగపుర ఏతా భవేహ సమధ్వరాయోషసో నమంత దధిక్రావేవ శుచయే పదాయ అర్వాచీనం వసువిదం భగన్నః రథమివాశ్వావాజిన ఆవహन्तు
अश्वावतीर्गोमतीर्न उषासः वीरवतीः सदमुच्छन्तु भद्राः घृतम् दुहाना विश्वतः प्रपीना यूयम् वात स्वस्तिभिः सदा नः यो माग्ने भागिनगुम् सन्तमथा भागम् चिकीर्षति अभागमग्ने तम् कुरु मामग्ने भागिनम् कुरु श्रेष्ठो देवानाम् भगवो भगासि तत्त्वा विदुः फल्गुनीस्तस्य वित्तात् अस्मभ्यम् क्षत्रमदरगुम् सुवीर्यम् गोमदश्ववधुपसन्नु देहा भगो हदाता भगयित्प्रदाता भगो देवीः फल्गुनीराविवेश भगस्येत्तम् प्रसवङ्गमेम यत्र देवैः सधमादम् मदेम
హరి ఓం. మరి కాసేపట్లో అనేక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక క్రతువులు జరగనున్న ఈ కార్యక్రమ ప్రారంభ సూచికగా వేద పఠనం గావించిన హైదరాబాద్ బుద్వేల్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ అలమేలు మంగా సర్వయ వేద పాఠశాల వేద విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.